ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఏమంటే మనం తీసుకొని పోయే వాక్యం ఏమంటే మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15-16లో ఏముందంటే, దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకొనుడి. హల్లెలూయా. ఈ దినములు చాలా చెడ్డవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయం పోనీయద్దండి. దినములు చెడ్డవే. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఒక గ్రూప్గా కలిసి ప్రార్థన చేసే గ్రూప్ని మేము చూడటం లేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా సీరియళ్ళు, టీవీలు, ప్రోగ్రామ్స్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి మన సమయాన్ని అంతా వృధా చేసుకుంటున్నాం. దేవుడు వచ్చినప్పుడు నీ సమయం నాకు ఇచ్చినావా అని అడిగినప్పుడు మనం సమయం లేకుండా ఉండకూడదు. హల్లెలూయా. దేవుడి కొరకు ప్రార్థన చేస్తూ దేవుడి సన్నిధిలో మోకరిస్తూ వాక్యాలు చదువుతూ ఉండాలి. మన సమయం అనేది వృధా పరచకూడదండి. చూడండి, సద్వినియోగం చేసుకోవాలా. దినములు చెడ్డవి కనుక మనం వాటిని సమయం పోని కూడా సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. మన సమయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంట. హల్లెలూయా. టీవీ సీరియల్స్కి వీటికి మన సమయాన్ని అంతా వృధా చేసుకొని దేవుడు వచ్చిన తర్వాత ప్రభువా నేను నీ బిడ్డనే, నేను నీ పేరు పెట్టుకున్నా అంటే దేవుడు వినడు. నువ్వు నా కోసం ఎంత సమయము నువ్వు కేటాయించినావు, ఎంతవరకు నా ప్రార్థన చేసినావు, ఎంతమంది ఆత్మలను రక్షణ చేసినావు, ఎంతవరకు నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నా బిడ్డగా ఉన్నావు అని చెప్పి ఒక టీవీ దేవుడు ప్లే చేస్తాడంట. మనకి ఎట్లా ఇక్కడ సీసీటీవీ ఉందో అదేలాగా పలానా రోజు, పలానా టైము, పలానా సమయం అందు నువ్వు ఏమేమి పనులు చేసినావో ప్రతి ఒక్కటి దేవుడు వచ్చి నీకు సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాడంట. చూడు, నువ్వే కదా ఇది నువ్వు చేసిన తప్పులన్నీ ఇక్కడ ఉన్నాయి, నువ్వు చేసిన మంచివన్నీ ఇక్కడ ఉన్నాయని. వాటిల్లో మన సమయము వృధాగా పోయింటే ఎంతో సమయం వృధాగా పోయింది. దానంతా కూడా మనం దేవుడికి లెక్క చెప్పాలి. వేస్ట్ మాటలకి, వేస్ట్ పనులకి, తప్పుడైన మాటలకి, ప్రతి దానికి కూడా మనం వృధా చేసిన దానికి ప్రతి దానికి కూడా మనం సమయం చెప్పాలి. ఇంకా చాలామంది చర్చిలో కూర్చొనే ఫోన్స్లో ఆడుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ టైం వృధా పరుస్తున్నారు. యవనస్తులు వీళ్ళందరూ కూడా. కానీ మీరు ఆ సమయానికి, వృధాగా పోయిన సమయానికి మీరు లెక్క చెప్పాలి, బాధ్యతలుగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకో